వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని విడుదల కానివ్వమని తెలంగాణలో కొందరు హెచ్చరించారు. దీని వెనకాల ఓ రాజకీయ పార్టీ హస్తం ఉందని వార్తలు వస్తున్నాయి. అసలు మెగా ఫ్యామిలీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటేనే ఎక్కడ లేని వివాదాలు పుట్టుకొస్తాయేమో. వీరమల్లుని ఆపుతామని అంటున్న వారు చెబుతున్న కారణం సిల్లీగా ఉంది. తెలంగాణలో రాబిన్ హుడ్ గా పేరొందిన 17వ శతాబ్దానికి చెందిన పండుగ సాయన్న కథ ఆధారంగా వీరమల్లు చిత్రం తీశారట. పండుగ సాయన్న కథను వక్రీకరించారు కాబట్టి సినిమా విడుదలను అడ్డుకుంటారట. వీరమల్లు చిత్రం చారిత్రక పాత్రలను పెట్టి తీస్తున్న ఫిక్షనల్ స్టోరీ RRR టైపు. ఒకవేళ నిజంగా అది పండుగ సాయన కథ అయితే మాత్రం అది సంతోషమే గాని అందులో అభ్యంతరం చెప్పాల్సింది ఏముంది? హీరోగానే చూపిస్తున్నారు కదా, అది పవర్ఫుల్ హీరోగా. తెల్లదొరలపై పోరాటం చేసిన విప్లవ వీరులు, పరాయ పాలకులపై పోరాడిన వీరుల కథలు ఎన్నో చరిత్రలో మరుగున పడి ఉన్నాయి. అలాంటి వారిని సినిమాల ద్వారా నేటి తరానికి పరిచయం చేయడం అనేది ఎవరైనా అభినందించాల్సిన విషయం. దీనికి కొందరు తమ స్వార్థపూరిత డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించడం విచారకరం. సైరా నరసింహారెడ్డి సినిమా టైంలో కూడా నరసింహారెడ్డి వారసులమని కొందరు కోర్టులో కేసులు వేసి విడుదలకు ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నించారు. కానీ అవేమీ నెరవేరలేదు. భారత స్వాతంత్ర చరిత్రలో సిపాయిల తిరుగుబాటే తొలి స్వాతంత్ర పోరాటంగా చరిత్రకెక్కింది. కానీ అంతకంటే ముందే మన తెలుగు గడ్డపై పుట్టిన పియ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారిపై సింహంలా పోరాడి వారికి వణుకు పుట్టించాడు. కానీ అది చరిత్రలో కలిసిపోయింది, ఎవరికీ తెలియదు. సైరా నరసింహారెడ్డి చిత్రం ద్వారా అది ధైర్యంగా దేశానికి అంతటికీ చాటి చెప్పారు. ఖైదీ నెంబర్ 150 టైంలో కూడా చిత్రమైన వివాదం తెర మీదకు తీసుకొచ్చారు. ఆ కథ తనదని కాపీ కొట్టి తీశారని ఓ వ్యక్తి కోర్టుకి ఎక్కాడు. ఖైదీ నెంబర్ 150 రీమేక్ మూవీ తమిళంలో మురుగదాస్ తీసిన కత్తి ఆధారంగా తెలుగులో తీశారు. తమిళంలో చక్కగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. అక్కడ లేని సమస్యను ఇక్కడికి తెచ్చి ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నించారు. మెగా ఫ్యామిలీ 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీ కలిగిన వాళ్ళు కావడం, ఎవరి జోలికి వెళ్లే స్వభావం కాకపోవడం వంటి కారణాలతో చాలా మందికి మెగా ఫ్యామిలీ సాఫ్ట్ కార్నర్ గా మారుతున్నారు. ఇప్పుడు కూడా వీరమల్లుని అడ్డుకుంటామని తెలంగాణలో కొందరు చేస్తున్న ప్రకటనల వెనుక ఓ రాజకీయ పార్టీ ఉంది అంటున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంకి వ్యతిరేక పక్షంగా ఉన్న ఆ పార్టీ తెలంగాణలో ఆ కోపాన్ని పవన్ కళ్యాణ్ పై చూపించాలని ప్రయత్నించడం విడ్డూరం.